ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. పెరిగిన బియ్యం ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆగస్టు 1 నుండి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు ప్రారంభించినట్లు చెప్పారు. జగ్గంపేటలో బాలాజీ రైస్ మిల్ అధినేత కొత్త భైరవకృష్ణ ఏర్పాటు చేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల కౌంటర్లలో ఈ అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు. బయట మార్కెట్లో 65 ఉన్న బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని 52కే, అలాగే 58 ఉన్న పచ్చ బియ్యాన్ని 50కే ప్రభుత్వ కేంద్రాలు అందిస్తున్నామని వెల్లడించారు. బీపీటీ గతంలో 60 రూపాయల పైన ఉన్నటువంటి 65 ఇలాగ ఉన్నటువంటి రైస్ని ప్రభుత్వ డిపోల ద్వారా, అంటే రైస్ మిల్స్ ఉన్న దగ్గర రైస్ మిల్స్ నుంచి, అలాగే ప్రైవేట్ ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని కల్పించి ప్రతి సామాన్యుడికి తక్కువ రేటుకి బియ్యం పక్క పౌర సరఫరాల ద్వారా మనం సబ్సిడీ రేటు మీద రూపాయికే బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి. అది కాకుండా ఇంకా మిగులు కావాల్సినటువంటి రైస్ని 65 రూపాయలకి 70 రూపాయలకి ఇలా కొంటున్నారనేటటువంటి ఆలోచనతోటి మా సివిల్ సప్లైస్ మంత్రి గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి నివేదిస్తే ఆయన వెంటనే మంచి ఆలోచన ఇచ్చారు.